ఆరాధన కొరకై దేవుని మాటలు మనం చదువుకుందాం. నిర్గమాకాండం 16వ అధ్యాయం. నిర్గమాకాండం 16వ అధ్యాయం. మొదటి వచనం నుండి 4వ వచనం వరకు. తరువాత ఇజ్రాయేలీయుల సమాజమంతయును ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకును సీనాయికి మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చేది. ఆ అరణ్యములో ఇజ్రాయేలీల సమాజమంతయు మోషే అహరోనుల మీద సణిగెను. ఇజ్రాయేలీలు మేము మాంసము వండుకొని పుట్టల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతేమి ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములకు మమ్మను అక్కడ నుండి తోడుకొని వచ్చిందని వారితో అనగా, యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను. చిన్న ప్రార్థన చేసుకున్నాం పిల్లలు. పరిశుద్ధుడైన తండ్రి, అద్భుతమైన దేవాలు కొందరా, కృపంతట బెదయా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా, మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నా, మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నా. దేవా, గొప్ప దేవుడివి, మంచి దేవుడివి, మహోన్నతమైన దేవుడు. మరి సభలో నా తండ్రి ప్రభు దినం, పరిశుద్ధ దినం అయ్యా, మీరు తీసుకొచ్చిన బిడ్డను బట్టి వందనాలు, వస్తువును బిడ్డను బట్టి కూడా వందనాలు. ప్రత్యేకంగా నా తండ్రి ఈ సమయంలో అయ్యా మిమ్మల్ని మేము ఆరాధించడానికి, మిమ్మల్ని గర్వపరచడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని సన్నుతించడానికి, మీ స్తోత్రములు చెల్లించడానికి మీరు ఇచ్చిన లేఖన భాగం బట్టి అయ్యా మిమ్మల్ని చూపిస్తున్నాను. లేఖన భాగం ద్వారా తండ్రి ప్రభా మీరు నాతో మాతో మాట్లాడి దానిలో ఉన్న మర్మాలను మాకు తెలియచే ప్రభా, మేము మీకు ఇష్టపూర్వకమైన విరిగి నలిగిన హృదయంతో మా ఆరాధనని సమర్పించే కృపను మాకు దయచేయాలి. నిలబడుతున్న అయోగ్యుడైన నన్ను, అల్పుడైన నన్ను మీ శిలుచాట మరుగుపరుచుకొని మీ ఆత్మతో అభిషేకించి మీ మాటలు నా నోట్లో నుంచి మీరే మాట్లాడమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ మనవి చేస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ఎందుకంటే దేవుడు బిడ్డ, ఇక్కడ మనము గమనిస్తే ఎవరు వాళ్ళు సనుగుతున్న మనుషులు ఎవరు సనుగుతున్నారు? దేని కొరకు సనుగుతున్నారు? ఆహారము కొరకు సనుగుతా ఉన్నారు. ఎలా సనుగుతా ఉన్నారు పిల్లరా? ఏమన్నాడు చూడండి అక్కడ, మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుని తృప్తిగా ఆహారము తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతేమి. చూడండి వాళ్ళ యొక్క ఉద్దేశం. మేము చక్కగా మాంసం వండుకొని తింటూ ఉన్నాం, తృప్తిగా ఉంది, హ్యాపీగా ఉన్నాము, కానీ యెహోవా వల్ల మేము ఎందుకు చావాలి?
ఇక్కడ చూడండి, ఈ అరణ్యములోనికి ఆకలి చేత చంపుటకు మమ్మును అక్కడ నుండి తోడుకొని వచ్చితిరి అని ఎవరితో అంటున్నాడు? మోషేతో, అహరోనుతో అంటున్నాడు. ఇది కూడా ఎన్ని రోజులు వాళ్ళు అరణ్యంలోకి వచ్చింది? ఎన్ని రోజులైంది? 2వ నెల 15వ దినం, అంటే 60 + 15 75 రోజులకి ఏమన్నారంటే, మేము అక్కడ ఉన్నప్పుడు ఎంతో చక్కగా మాంసం తినేవాళ్ళం, కుండల దగ్గరే ఉండి తినేవాళ్ళం, కానీ ఇప్పుడు అది లేకుండా మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా అని అంటా ఉన్నాం. అది ఏదైనా డైరెక్ట్గా మాట్లాడితే బాగుంటుంది, డైరెక్ట్గా మాట్లాడలా. ఏమన్నారు? చెవులు కొరుక్కుంటా. ఏంటది? సలుక్కుంటున్నా. అదే మర్మం. డైరెక్ట్గా మోషే అహరోనుతో ఇప్పుడు మాట్లాడితే, ఏం మోషే, ఏంటి మమ్మల్ని ఇక్కడ చంపడానికి తెచ్చావా? అక్కడైతే నేను చక్కగా మాంసం వండుకొని తింటా ఉండేవాళ్ళు, మాకు ఎంతో సమృద్ధి అయిన ఆహారం ఉంది, మరి ఇక్కడ మమ్మల్ని చంపడానికి తెచ్చావా అని అంటే బాగుండేది. అని సలుపుకునే స్వభావం ఎప్పుడు ఉంటుందంటే, మనం పాపములో జీవిస్తున్నప్పుడు సలుపుకునే స్వభావం. మనం చెప్పం, డైరెక్ట్గా చెప్పం ఏ విషయం కూడా. లోపల సలుపుకోవటం, వేరే వాళ్ళని కామెంట్ చేయడం. అదేనా? వేరే వాళ్ళని ఏం చేస్తూ ఉంటాం? మనం సనుక్కుంటూ ఉంటాం. మరి ఎలాగోలా అది చేరుద్ది. ఎందుకంటే నిజం ఎలాంటిదండి? నిప్పు లాంటిది. ఎప్పుడో ఒకసారి చేరుద్ది. ప్రియమైన దేవుని బిడ్డ, ఇశ్రాయేలు ప్రజలు దేని గురించి ఆలోచించారు? ఆహారం గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అని దేవుడు ఎవరైనా ప్రేమామయుడైన దేవుడు ఏమన్నాడు చూడండి. ఆ కింద వచనంలో చూస్తే ఏమన్నాడండి? కింద వచనంలో, ఆకాశము నుండి నీ కొరకు ఆహారమును కురిపించెదను. నేను వారిని పరీక్షించున్నట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏ నాటి భత్యము ఆనాటి కూర్చుకోరు. చూడండి అక్కడ క్రమం చూడండి. మొట్టమొదటి క్రమం ఏంటంటే, ఏ రోజు పని ఆ రోజు చేయాలి, ఆ పనికి దగ్గర జీతం ఆ రోజు తీసుకోవాలి. అందుకనే మన పరలోక ప్రార్థన దేవుడు మాట, నానాటికి మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. అంతే కదా? ఏనాటి. కాబట్టి ప్రతిరోజు మనకు కావలసిన ఆహారాన్ని మనకు చేయాలంటే ఏం చేయాలంటే, ఆ కింద క్రమం ఉంది. ఏంటి మనం ఏం చేయాలి? చదవండి, కింద పదం, దాంట్లోనే కిందది. ఏనాటి భత్యం ఆనాడు కూర్చుకోవాలి. అంటే మనం పని చేయాలి. అక్కడ ఏ పని అప్పగిస్తున్నాడు దేవుడు వాళ్ళకి? ఏం అప్పగిస్తున్నాడు? పడిన ఆకాశం నుండి కురిపించబడిన ఆహారాన్ని వాళ్ళు ఏం చేయాలి? కలెక్ట్ చేసుకోవాలి, లేదా కూర్చుకోవాలి. అంతే, వేరే ఏ పని లేదు. దేవుడు బిడ్డ చూడండి ఏం చేశాడు? నిజంగా జరిగిందా? చదవడం ఒకసారి. 12వ వచనం, నేను ఇశ్రాయేలీయుల సణుగులను వీడ్చిని, నీవు సాయంకాలం మీరు మాంసము తిందురు, అప్పుడు మీ దేవుడైన యెహోవా నేనే అని మీరు తెలుసుకుందరని వారితో చెప్పుమనెను. కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాళెమును కప్పెను. ఉదయమున మంచు వారి పాళెమును కప్పెను. పడి ఉండేది. పడిన ఆ మంచు ఎగిరిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడేది. ఇశ్రాయేలు దాన్ని చూసినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి
ఇదేమి అని అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. మోషే ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. మోషే ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించినదేమనగా ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబములోని తలకు ఒక్కొక్క ఓమెరు చొప్పున దాన్ని కూర్చుకొనవలెను. ఒక్కొక్కడు తన గుడారములో ఇజ్రాయేలీలు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొన్నారు. వారు ఒమెరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకున్న వానికి ఎక్కువగా మిగులలేదు, తక్కువగా కూర్చుకున్న వానికి తక్కువ కాలేదు. వారు తమ తమ ఇంటి వారు భోజనం సరిగా కూర్చుకొని ఉండేది. చాలా ఏంటంట దీని పేరు ఏమన్నారు? దీని పేరు కింద పుట్టినట్లు చూడండి, మన్నా. వాళ్ళకి అర్థం కాల. ఉదయం లేచేసరికి తెల్లటి ఏముందట, పడిన ఆ మంచు ఎగిరిపోయిన తర్వాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడేను. అక్కడ చూస్తే ఫుడ్ కోర్ట్స్లో ఇదేమి అనగా ఏంటంట, మన్నా. హెబ్రీ భాషలో మన్నా అని చెప్పారు. ఎవరండి ఈయన? మనం పూజించే దేవుడు ఎవరు? మన పోషణకర్త, మనల్ని పోషించే దేవుడు. అక్కడ ధర్మశాస్త్రం అక్కడ చూస్తే మొట్టమొదటిగా మనం చదివిన ఆ 4వ వచనం ఏమంటున్నాడంటే, ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞ అంతటి చొప్పున. ఇది చాలా ప్రాముఖ్యం. ఏమన్నాడు చూడండి ఇక్కడ, ఏమన్నాడండి? నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించిన వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు. పరీక్షిస్తాడు దేవుడు. ప్రేమిల దేవుడు ఎందుకు ఆయన ఆరాధించాలి అనంటే, ఏ నాధిపత్యము ఆనాడు మనకు సమకూర్చే దేవుడు. కష్టపడు ఆ రోజు వీళ్ళు కష్టపడాల. వీళ్ళు చేసిన పని ఏంటండి? కోడిశ్రావు గారు వీళ్ళు ఏం చేశారు? పడిన దాన్ని ఊరక ఏరుకో. అంటే ఆయన చెప్పింది కూడా అదే. కష్టపడి వాళ్ళు చెమటూడ్చి తర్వాత ఎంతో కష్టపడి శారీరకమైన శ్రమ ఇవ్వలేదు. ఏంటి వాళ్ళు చేసింది ఏంటంటే, ఎంత కావాలో అంతే. మరలా చూడండి అక్కడ ఏమన్నాడండి, ఎక్కువ తీసుకుంటే లేదట, తక్కువ తీసుకుంటే ఎంత కావాలో అంత ఇచ్చాడు. ఈ వచ్చిన ఏం చేస్తాం? ఒక జీవిత సత్యం. ఒక జీవిత సత్యం ఏంటంటే, నీకు ఎంత కావాలో అంతే నీకు మిగులుతుంది. మనం సంపాదించుకొని అది పెట్టుకొని ఇది పెట్టుకొని ఏముండదు. నీకు ఎంత కావాలో అంత మాత్రమే దేవుడు ఇస్తాడు, ఉంచుతాడు. మిగతాదంతా కూడా మన సామెతలో మాట్లాడుతుంది. ఏంటమ్మా? పరులు సమకూర్చిందట, పరులు దాన్ని అనుభవిస్తారు. చూసిందా? కాబట్టి మన కష్టం మాత్రం మిగులుతుంది. ఎప్పుడైనా నీ కష్టార్జితమే నీకు మిగులు. కాబట్టి ఇక్కడ దేవుడు మనం చెప్తున్న యోచన, దేవుడు మనం ఎందుకు ఆరాధించాలంటే, ఏ రోజుకి ఆ రోజు మనకి ఏం కావాలో మనకి సమకూర్చుతూ ఉన్న మన పోషణకర్త అయిన దేవుడు. నేను కొన్నిసార్లు జీరోతో నేను మొదలు పెడతాను. రోజు ఏముండవు, జేబులో ఏముండవు, పైసా కూడా ఉండదు, ఆయిల్ కూడా కొంచెం ఉంటుంది. వెళ్తా, నేను నమ్మరు. ఆ రోజుకి నాకు ఎంత కావాలో అంత దేవుడు ఇస్తాము. ఎంత కావాలంటే అంతే, మళ్ళీ ఎక్కువ కూడా ఎంత కావాలో అంత. నాకు ఆయిల్కి 100 రూపాయలు కావాలా, 100 రూపాయలు ఇస్తాను. లేదు నేను తింటానికి నాకు 200 కావాలా, ఆ 200.
చూసారా, దేవుని క్రమం. ఏ రోజు మనకి ఎంత కావాలో అంత మనకి సమకూర్చే దేవుడు ఆయన. ఎవరండి? మన పోషణ కర్త. చూసావా, ఎందుకు మనం ఆరాధించాలి ఆయన్ని అని మనం అనుకుంటూ ఉంటాం. ప్రియమైన దేవుడు బిడ్డ, ఆయన మనల్ని పోషించే దేవుడు. మత్తయి శుభవార్త 3వ అధ్యాయం. మత్తయి శుభవార్త 3వ అధ్యాయంలో దేవుడు మనతో మాట మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డారా, చూడండి ఒకసారి 4వ అధ్యాయం 4వ వచనం 3వ వచనం కూడా చదవచ్చు. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమని. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని రాయబడింది. ఏంటంటే రెండవ మన్నా ఏంటి? ఆత్మీయ మన్నా. ఏం మాట అంట? దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట. దీనిలో ఉన్న ప్రతి మాట కూడా మనల్ని పోషిస్తూ ఉంటుంది, జీవింపజేస్తుంది. అదే దేవుని వాక్యం. ఇలా మనం చూసాం, శరీరానికి కావలసిన ఆ యొక్క మన్నాన్ని మనకి దయచేసిన దేవుడు, మరి ఆత్మకు కావలసిన ఆహారం, ఆత్మీయ ఆహారం ప్రతిరోజు కూడా. అక్కడ వాడు అపవాది వచ్చి దేవుడిని శోధించాలని వచ్చినప్పుడు, నీకు కావాలంటే ఈ రాళ్ళని రొట్టెలుగా మార్చుకోవడో పిచ్చాడా, అవి నా ఆకలి తీర్చాలి. నా నోటి నుండి వచ్చే ప్రతి మాట జీవింపచేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన ఆత్మీయంగా కూడా ఆధ్యాత్మికంగా కూడా మనల్ని పోషిస్తూ ఉన్న దేవుడు. బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు ఒకసారి దేవుని గ్రంథాన్ని తెరిచి చదివితే ఆ వాక్యం మనతో మాట్లాడు. ఆ వాక్యం మనల్ని, అయ్యో నేను కృంగిపోయాను, అయ్యో నేను జీవించలేను, అయ్యో నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది, నేను జీవించలేను అన్నప్పుడు ఆ వాక్యం చదువుట ద్వారా, ఆ వాక్యం ద్వారా దేవుడు నిన్ను మాట్లాడి, దేవుడు నీతో మాట్లాడి నిన్ను జీవింపచేసే దేవుడు. ఆయన మన పోషణ కర్త. 2 రకాలైన పోషణ. శరీరానికి కావాల్సింది దయచేసే దేవుడు, ఆత్మకు కావలసినది కూడా దయచేసే దేవుడు. కొంతమంది ఉదయం లేవడంతో మర్చిపోతారు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఈరోజు, దేవుడు నన్ను ఏం చేయమంటున్నాడు, దేవుడు నన్ను ఏది వదిలిపెట్టమంటున్నాడు, దేవుడు నన్ను ఏది సమకూర్చుకోమంటున్నాడు, దేవుడు నన్ను ఏది సరిచేసుకోమంటున్నాడు. మన ఆత్మకు కావాల్సిన ఆహారం. అది ప్రియమైన దేవుడు. అక్కడ చూస్తే, అక్కడ మనం చదివిన ఆ లేఖన భాగం కూడా చూస్తే, నిర్గమాకాండంలో ఆ చివరిలో చూస్తే మీకు 6వ రోజు లేదా 7వ రోజు విశ్రాంతి దినం. ఆ విశ్రాంతి దినం రోజు రాదని మీరు సమకూర్చినట్టు అట్టు పెట్టుకోవాలని చెప్పారు. అక్కడ నుంచే క్రమం స్టార్ట్ అయింది. కాబట్టి విశ్రాంతి దినం మనం ఏమన్నాని మనం ఏరుకోవాలి? ఆత్మీయమన్నా. అదే దేవుని వాక్యం పరిగెరుకోవాలి. ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథంలో నుండి, ఈ సత్యవేద గ్రంథంలో నుండి మనం పరిగెరుకొని మన జీవితానికి ఏది కావాలో దాని ప్రకారం మనం సరి చేసుకోవాలి. కాబట్టి ఆయన ఎవరయ్యా? ఎందుకు మనం ఆయన ఆరాధించాలి? ఏ విధంగా మనం ఆరాధించాలి? దేనికి మనం ఆరాధించాలంటే, ప్రతిరోజు మనలను పోషిస్తూ ఉన్న పోషణకర్త అయిన దేవుడు. నిజంగా ఎంత గొప్ప విషయం. ఎక్కడ మర్చిపోయాడా? ఏ రోజైనా ఆహారం లేకపోతే బ్రతకగలమా? శారీరక ఆహారం లేకపోతే బ్రతకగలమా? బ్రతకగలమా? ఒకరోజు జీవిస్తామేమో,
లేకపోతే 2 రోజులు, లేకపోతే 3 రోజుల తర్వాత మన శరీరం క్షీణించుకోవాలి. నీకు ఒక డౌట్ వస్తుంది, మరి మన ఆయన పరిస్థితి న్యూడిల్స్ పెట్టినాడు ఏదో కాబట్టి దేవుడు పెట్టారా, దేవుడు పెట్టారా మనం గమనిస్తే ఏంటి కానీ ఏదో ఒకటి తింటున్నాడు ఏమంటే. కాబట్టి శరీరానికి బలం కావాలంటే దేవుడిచ్చే ఆహారాన్ని మనం భుజించాలి. ఒకటి, నువ్వు శారీరకమైన ఆహారం తిన్నా తినకపోయినా ఆత్మీయ ఆహారాన్ని నువ్వు భుజిస్తే నువ్వు జీవిస్తావు. కాబట్టి దేవుడు ఈ రోజున మన కుటుంబాల్లో, మన సంఘంలో, మరి మన జీవితాల్లో ఎన్నో ఇబ్బందులు, సమస్యలు ఉన్నా కానీ మనం జీవించున్నామంటే కారణం ఏంటంటే ఆయన ఆత్మీయ మన్నాని పోషింపజేస్తున్న దేవుడు. ఆయన మన పోషణకర్త. ఎవరండి? ఆయన మన పోషణకర్త. ఇంకొక విషయాన్ని చూసుకొని మనం ఆరాధనకు వెళ్దాం. అదే నిర్గమాకాండం 15వ అధ్యాయం. అక్కడే చివరి భాగం చదువమ్మా. శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియు మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే. ఎవరంట? ఏ రోగం రాదట. ఎప్పుడు రాదు, ఎప్పుడు రావు? ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి, ఆయన వాక్కును శ్రద్ధగా వినాలి, ఆయన ఆజ్ఞలకు విధేయులవ్వాలి, ఆయన కట్టలను అనుసరించి చూసారా. ఇక్కడ మనం 2 కోణాల్లో మనం ఆలోచిస్తే, ఒకటి శారీరకమైన అనారోగ్యం, రెండవది ఆత్మీయమైన అనారోగ్యం. ఈ లోకంలో మీరు చాలామందిని చూస్తే వాళ్ళు ఎంతగానో ఎలాగలా సంపాదించి చాలా బాగుంటారు. దాని గురించి చెప్పదు బైబిల్. ఇది ఆత్మీయమైన రోగం గురించి ఎంత సంపాదించినా దేవుని కట్టలను అనుసరించకుండా, దేవుని దృష్టికి న్యాయమైనది చేయకుండా, దేవుని ఆజ్ఞలను పాటించకుండా ఉంటే మనం ఆత్మీయమైన అనారోగ్యంలో ఉన్నవాళ్ళం. కానీ దాని నుండి కూడా దేవుడు ఏం చేశాడంటే మనల్ని స్వస్థపరిచాడు. ఇంతకుముందు మనం పాపంలో ఉన్నప్పుడు, ఇంతకుముందు మనం లోకంలో ఉన్నప్పుడు, ఇంతకుముందు మనం ఐగుప్తులో, లోకానికి సాదృశ్యమైన ఐగుప్తులో మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనం దర్శించి, ప్రియమైన దేవుడు బిడ్డారా, ఏం చేశాడు? మనల్ని స్వస్థపరిచాడు. ఏ స్వస్థత అది? ఆత్మీయమైన స్వస్థత. శారీరకమైన స్వస్థత కూడా ఇస్తాడు దేవుడు, శారీరకమైన స్వస్థత. కాబట్టి ఆ ప్రియ దేవుని సంఘం 2 విషయాలు మనం చూసాం. ఒకటి మన పోషణకర్త, 2 స్వస్థపరచు దేవుడు. 2 విషయాలు జ్ఞాపకం చేసుకొని మనం ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు ఈ లోకంలో మనం జీవిస్తూ ఆత్మీయంగా మనం మరణించున్నప్పుడు, ఆత్మీయంగా దేవునికి దూరంగా మనం ఉంటూ ఈ లోకానికి దగ్గరగా ఉన్న సమయంలో చనిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. అపోస్తలుడు పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, మీరు అపరాధము చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించారు. చనిపోయిన మనం, మరణించే మనం దేని ద్వారా మనం మరణించాం? పాపము చేత, అపరాధము చేత మనం మరణించిన మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని మనం స్వస్థపరిచి మనం బ్రతికించిన దేవుడు. ఈ 2 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ఆత్మీయంగా మరణించిన మనల్ని బ్రతికించిన దేవుడు
ఆ బ్రతికించడానికి మనకున్న యోగ్యత ఏంటి? ఎవరు యోగ్యత ఉందా? యోగ్యత లేదు, కానీ దేవుడు మనల్ని బ్రతికించాడు. అలాగనే ఇంతకుముందు వాళ్ళు చూసారు, మనల్ని ప్రతిరోజు కూడా శారీరక ఆత్మీయ మన్నాన్ని మనకు దయచేస్తున్నది. ఏ రోజైనా మనకు తెలుసు, కీర్తనలో చూస్తాం, సింహ పిల్లలు ఏమీ వేయవు కానీ ఆకలి తన బిడ్డలో ఆకలి. ఆకలిమే దేవుడు బిడ్డ నిజంగా ఎంత గొప్ప దేవుడు. ఎందుకంటే ఇంకోటి ఆరాధించిన జ్ఞాపకం చేసుకొని మనం ఆరాధిస్తాం. నోరారక చేతులు దైవారాధనను ధారాళముగా పాడెదను, స్తోత్ర గీతమును ధారాళముగా పాడెదను, స్తోత్ర గీతమును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.